Hi friends, this is Dilip Morgan and welcome to our channel. Friends, ఈ రోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే డిష్ వాషర్స్. సో మనకి వాషింగ్ మిషన్ తెలుసు చాలా మందికి, కాకపోతే డిష్ వాషర్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ డిష్ వాషర్ అంటే ఏంటి, డిష్ వాషర్ కొనాలి అనేటప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో ఏ బ్రాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఒకవేళ డిష్ వాషర్ కొనేటప్పుడు ఏమేం కంపేర్ చేసుకోవాలి, స్పెక్స్ కానీ ఫీచర్స్ కానీ ఏమేం చూసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. సో ఫస్ట్ డిష్ వాషర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో డిష్ వాషర్ అంటే ఏం లేదు, ఇది తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, సో ఏమనుకోకండి. సో డిష్ వాషర్ అంటే ఏంటి అని అంటే మనం ప్లేట్స్ కావచ్చు, స్పూన్స్ కావచ్చు, లేదనుకుంటే ఉంటాయి కదా, సో కడాయిస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వంట సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటిని గ్లాసెస్ నుంచి, ఓకే, గాజు గ్లాసుల నుంచి స్టీల్ గ్లాసుల వరకు ప్రతి ఒక్కదాన్ని మనం అందులో వేసేస్తే ఆటోమేటిక్గా క్లీనింగ్ అనేది అదే చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ ఎలా అయితే ఉన్నదో ఇది కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. ఓకే, అసలు ఈ వాషింగ్ మిషన్కి డిష్ వాషర్కి ఏంటి తేడా అని అంటే, వాషింగ్ మిషన్ అనేది కొంచెం తక్కువ ప్రైస్లో దొరికితే అది ఎలా పడితే అలా చేయొచ్చు, కానీ మనకి ఎప్పుడైతే డిష్ వాషర్ ఉందో వాటిలో చాలా ఫీచర్స్ అనేవి మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా నేను కొన్ని ఆస్పెక్ట్స్లో నేను చెప్తాను ఏమేమి ఉండాలో అసలు వాషింగ్ మిషన్కి. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే బ్రాండ్ వాల్యూయే ఫస్ట్ ముఖ్యం మనకి, ఓకేనా. సో బ్రాండ్స్ వచ్చేసరికి మన ఇండియాలో మనకి ఫారెన్ కంట్రీస్లో చాలా నెంబర్ ఆఫ్ డిష్ వాషర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళంతా వుడెన్ హౌసెస్ కాబట్టి ప్రతిదీ కూడా ఏంటి అంటే చొక్క నీరు కింద పడకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కటి సేవింగ్ అనమాట. అంటే మీకు వంటగదిలో ఏసీ ఉంటుంది, ఓకే, ఎయిర్ కండిషనర్ ఉంటుంది, నెక్స్ట్ మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా గోడలోకే ఫిట్ అయ్యి ఉంటుంది, నెక్స్ట్ మనకి డిష్ వాషర్ ఉంటుంది. అది డిష్ వాషర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి సింక్ ఉంటుంది కదా, అది కిందనే ఉంటుంది, సో దట్ వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఇలా మనకి ఏదైనా ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ అనేది అక్కడ ఉంటుంది. కానీ ఇండియాలోకి వచ్చేసరికి డిష్ వాషర్స్ వాడే వాళ్ళు చాలా తక్కువ మంది, ఓకేనా. అయితే ఇప్పుడు డిష్ వాషర్స్ వచ్చేసరికి బ్రాండ్లో మనకి చాలా లిమిటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ బెస్ట్ బ్రాండ్ ఏంటి అని అంటే బాష్, ఓకే. సో నెంబర్ 1 బ్రాండ్ మనకి ఈ యొక్క డిష్ వాషర్స్లో బాష్. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎల్జీ తీసుకోండి. అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీరు ఐఎఫ్బికి ఇవ్వండి. అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకి సిమెన్స్కి ఇవ్వండి. ఇలా మనకి ఈ 4 బ్రాండ్సే ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో ఉన్నాయి, ఓకే. సో ఆన్లైన్లో కూడా ఎక్కువగా ఇవే దొరుకుతున్నాయి అండ్ విత్ బెస్ట్ రేటింగ్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి శాంసంగ్ ఇవి ఉండొచ్చు, కాకపోతే మనకి ఈ 4 బ్రాండ్స్ చాలా మంచిది, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ బాష్లో మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎల్జీ మనకి కొన్ని ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తూ ఉంటుంది, బాష్ కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా మనకి బ్రాండ్ వాల్యూ బట్టి మీరు రివ్యూస్ బట్టి తీసుకోండి, ఇది బ్రాండ్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కెపాసిటీ. ఈ కెపాసిటీ మనకి ఇప్పుడు లీటర్స్లో, ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ని చూస్తే లీటర్స్లోని, ఏసీని చూస్తే టన్స్లోని, లేదు వాషింగ్ మిషన్ చూస్తే మనకి కేజెస్లోని డినోట్ చేస్తాం. మరి దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే 10 స్టెప్, 12 స్టెప్, 14 స్టెప్, ఇలా మనకి 18 స్టెప్ ఇలా మనకి వెళ్తూ ఉంటుంది. అయితే 12 స్టెప్ ఎక్కువగా మనకి ఇప్పుడు ఇండియాలో రోల్ అవుట్ అవుతున్నాయి. అండ్ 14 స్టెప్ వచ్చేసరికి ఓన్లీ ఎల్జీలో మాత్రమే ఉంది ప్రస్తుతానికి, ఓకేనా. సో ఈ 12 స్టెప్ 14 స్టెప్ అంటే ఏంటి అని అంటే, సో స్టెప్స్ ఉంటాయి అనమాట. అంటే ప్లేట్స్కి ఒక సెక్షన్, ఇది ఒక టైప్ ఆఫ్ సెక్షన్స్ లాంటివే, ఓకేనా. సో ఇప్పుడు ప్లేట్స్ కానీ ఒకటి, పింగాణీ ప్లేట్స్ కానీ ఒకటి, స్టీల్ ప్లేట్స్ కానీ ఒకటి, గ్లాసెస్ కానీ ఒకటి, గాజు గ్లాసులు కానీ ఒకటి, స్పూన్స్ కానీ ఒకటి, ఫోక్స్ కానీ ఒకటి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి 14 స్టెప్స్ ఉంటాయి. అదే వేరేగా బాష్లోకి వచ్చేసరికి 12 స్టెప్స్ ఉంటాయి, సిమన్ కానీ లేదనుకుంటే మనకి ఐఎఫ్బీలో కానీ. ఈ 3 కంపెనీలు మెయిన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో 12 స్టెప్ 14 స్టెప్ కావాలనుకున్న వాళ్ళు ఎల్జీ తీసుకోండి, 12 స్టెప్ కావాలనుకున్న వాళ్ళు బాష్ తీసుకోండి, ఓకేనా. ఈ 2 ఆప్షన్స్ మనకి తెలిసిపోయాయి. నెక్స్ట్ మనకి నాయిస్, ఎక్కువగా నాయిస్ చేస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఏవి నాయిస్ చేయవు మనకి, ఏవైతే డైరెక్ట్ డీడీ మోటార్స్ ఉంటాయి, అంటే డైరెక్ట్గా మనకి బెల్ట్ ఏముండదు, డైరెక్ట్గా ఆ యొక్క స్ప్రింకల్కే మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది ఆ మోటార్. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి నాయిస్ అనేది ఎక్కువగా రాదు, వాష్ క్వాలిటీ బాగుంటుంది. మరి ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి చెక్ చేయండి. సో వాషింగ్ మిషన్ నాకు తెలిసి బాష్ అండ్ ఎల్జీ 2 కూడా డైరెక్ట్ డ్రైవ్ మోటార్సే. సో అలాంటప్పుడు మీరు తీసుకునే మోడల్ బట్టి మారిపోతుంది, దానికి ఉన్నదో లేదో చూడండి. సో బెల్ట్ ఉంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అది చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి నేను కొంచెం క్లోజ్ చేస్తున్నాను. సో సింపుల్గా నాయిస్ లేనిది చూస్ చేయండి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ డ్రైవ్ ఉండేది తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఆటో స్టార్ట్ ఉందా లేదా చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్లో మీకు మొత్తం అంతా తీసి ఇచ్చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఆ టైంకే మీకు పవర్ కట్ అయింది. ఆ పవర్ కట్ అయ్యేటప్పుడు ఏమైంది, మీకు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే ఆటో స్టార్ట్ అనుకోండి, ఆ తర్వాత మనకి ఒక 1 అవర్ తర్వాత రావచ్చు, 19 అవర్స్ వరకు
మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. అంత ఆటోమేషనే కాబట్టి 19 to 24 అవర్స్ వరకు కూడా మనకి ఆటో స్టార్ట్ అనేది ఉంటుంది అనమాట. వెంటనే మనకి మళ్ళీ అదే 20 minutes నుంచి ఆ వాష్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఆటో స్టార్ట్ ఉందా లేదో చూడండి. అండ్ నెక్స్ట్ మనకి టైం కన్జంప్షన్ చూడండి. సో కొన్ని 60 minutesలో చేసిస్తే, కొన్ని 90 minutesలో చేసిస్తే, కొన్ని 150 minutesలో చేసిస్తాయి, 120-150 minutes. ఇలా టైం వేరియేషన్ ఒకసారి చూడండి. ఏది చాలా స్పీడ్గా చేసేస్తుంది, మనకి ఏది చాలా స్పీడ్గా చేసేస్తుంది అని అంటే మనకి ఐఎఫ్బి కొంచెం స్పీడ్గా చేసేస్తుంది, కాకపోతే కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉండొచ్చు. కానీ సో మీకు ఎల్జీ అండ్ బాష్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి, కానీ లో పవర్ తీసుకుంటాయి. వేరే వాటితో కంపేర్ చేస్తే లో పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ మనం అది కూడా చూసుకోవాల్సిందే, ఇదొకటి మెయిన్. లో పవర్ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువసేపు తిరుగుతాయి, మంచి క్వాలిటీ ఇస్తాయి. అదే ఐఎఫ్బి వచ్చేసరికి చాలా స్పీడ్గా అయిపోతుంది వాష్ అనేది, కాకపోతే కొంచెం పవర్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ లోపల ఉండేది స్టెయిన్లెస్ స్టీలా లేదనుకుంటే ప్లాస్టికా ఫ్యాబ్రికా, ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఫైబరా, మీకు ఏది బెస్ట్ అని అంటే స్టెయిన్లెస్ స్టీలే బెస్ట్. కానీ ఆ స్టెయిన్లెస్ స్టీల్కి వారంటీ ఎన్నాళ్ళు ఇస్తున్నారో చూడండి. మ్యాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్కి 10 years వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇస్తేనే తీసుకోండి, లేదు అనుకుంటే మరి ఏం చేయలేము అనుకోండి, వేరే బ్రాండ్లో ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే, మ్యాక్సిమం ఇస్తారు స్టెయిన్లెస్ స్టీల్. అంటే రెస్ట్ 10 yearsలో ఏమైనా రెస్ట్ పడితే అది మారుస్తారు వాళ్ళు వారంటీలో ఉంటే. ఓకేనా, సో 2 years అనేది వారంటీ అనేది కామన్ అది. ఓకే, ఏది ఎక్కువ వారంటీ ఉంటే అది మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. సో నా వరకు ఆలోచిస్తే సో ఈ యొక్క బాష్ కానీ ఎల్జీ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే ఎల్జీ తీసుకుంటాను, ఎందుకంటే వాష్ క్వాలిటీ కానీ 3D స్ప్రింకిల్స్ కానీ, లేదు అనుకుంటే మనకి గ్లాస్ మెటల్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఇవి చేస్తూ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఎల్జీ ప్రిఫర్ చేస్తాను. సో చాలామంది అంటున్నారు ఎల్జీని ప్రమోట్ చేస్తున్నారని. అండ్ ఏం ఎల్జీ ప్రమోట్ చేయడం అర్థం కాలేదు. ఇప్పుడు మనం చూస్తే 10,000 సబ్స్క్రైబర్స్, ఆ 10,000 సబ్స్క్రైబర్స్కి ఏకంగా అంత పెద్ద బ్రాండ్ అయిన ఎల్జీ నా దగ్గరకు వచ్చి నా గురించి బ్రాండ్ ప్రమోట్ చేయండి బాబు అని చెప్పి అడుగుతారా? ఓకే, సో అది ఇక మీ భ్రమ తప్పితే ఏం లేదు. కాకపోతే ది బెస్ట్ ఇప్పుడు నాకు ఎల్జీ టీవీ వాడుతున్నా, ఎల్జీ హోమ్ థియేటర్ వాడుతున్నా, అండ్ ఎల్జీ ఏసీ వాడుతున్నా. కానీ నేను ఫ్రిడ్జ్ ఏమో వచ్చేసరికి గోడ్రేజ్ వాడుతున్నా, వాషింగ్ మిషన్ వచ్చేసరికి వర్ల్పూల్ వాడుతున్నా, మరి ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ వాడుతున్నా. అంటే నేను ఏది ఆ యొక్క ఫీల్డ్లో ఏది హైయెస్ట్, ఏది బాగుంది, ఏది మంచి ఫీచర్స్, ఏది తక్కువకి ఇస్తుంది, ఏది సర్వీస్ ఇస్తుంది అన్నీ చూసే మీకు చెప్తా. ఓకే, మరి అలాంటప్పుడు నేను అన్నీ అవే కొనాలి కదా. సో ఏసీలో బెస్ట్, వాషింగ్ మిషన్లో బెస్ట్, కాకపోతే వర్ల్పూలే తీసుకోవడానికి కారణం ఏంటంటే చెప్పాను. అండ్ నెక్స్ట్ మనకి హోమ్ థియేటర్స్లో ఇది చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్కువ ప్రైస్ పెట్టుకోగలిగాను, అండ్ కొంచెం ఆరామిట్ స్పీకర్స్ వస్తాయని హోమ్ థియేటర్ ఇది ప్రిఫర్ చేశాను. సో ఇలా డిఫరెంట్ అనమాట, వేరే ఏమో అనుకోకండి. ఓకేనా, సో నేనైతే మాత్రం ఎల్జీ కానీ బాష్ కానీ ఎల్జీ మ్యాక్సిమం తీసుకుంటాను. సో ఎల్జీ కంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి బాష్ తీసుకుంటాను. ఓకేనా, సో మీరేం తీసుకుంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీరు అలాంటి పెయిడ్ రివ్యూస్ ఇంకా మనకేం రాలేదు. సో ఇప్పుడు 2 lakhs 3 lakhs వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీరు భ్రమపడినా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఎవరు వస్తారు చెప్పండి, మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఈ ఛానల్కి, ఎవరో వచ్చి బ్రాండ్ అంత బిగా ఈజీగా ప్రమోట్ చేసేస్తారా, చేయమని అడుగుతారా? అది ఒకసారి ఆలోచించండి. ఓకేనా, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.